మహబూబాబాద్ జిల్లా కాలోజీ వాకర్స్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి. కొమరం భీం పోరాట స్ఫూర్తి నేటి యువత అలవరుచుకోవాలని మహబూబాబాద్ ఏఆర్ఎంఓ చింతా రమేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమరం భీం 125వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట యోధుడు కొమరం భీంకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భం ఏఆర్ఎంఓ చింతా రమేష్ మాట్లాడుతూ ఆదివాసీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన ఒక ఉద్యమ వీర యోధుడు కొమరం భీముని స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక ఆదివాసీ బిడ్డగా నేను వాకర్స్ అసోసియేషన్ మహాబాద్ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా రెండోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమరం భీమును అధ్యయనం చేసే క్రమంలో ప్రపంచం మొత్తం కూడా మన ముందు ఆవిష్కరణ చేయబడుతుంది. భుజముకు భుజం కలిపి తెలంగాణ ఉద్యమంలో అయితే నీళ్లు నిధులు నియామకాలు అన్నామో, అక్కడ ఉన్నటువంటి జల్, జంగిల్, జమీన్, ఈ మూడు కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకు ఎక్కడో ఎప్పుడో ఏ మారుమూలలోనో ఒక ఆదివాసీ ప్రాంతంలో పోరాడినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఒక దారంలాగా, దండలో దారంలాగా ఎందుకు కొనసాగిండు, కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారిండు, ఒక మరుగుజ్జుకున్నటువంటి వ్యక్తి ఒక కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారుతా ఉన్నాడో అనే దాన్ని కూడా చూడాలి. స్పార్టకస్, ఏదైతే స్పార్టకస్ బానిస తిరుగుబాటు యోధుడు సిలువేయబడు, యేసుప్రభు కన్నా ముందు చాలామంది సిలువేయబడరు. చరిత్రలో పోయి చూసుకుంటే బానిసలు తిరుగుబాటుకు అనేక రూపాలు ఉంటాయి. అది ఆయుధం కావచ్చు, మాట కావచ్చు, పాట కావచ్చు, ఉపవాస దీక్ష కావచ్చు. ఆ రూపాలను తీసుకున్నప్పుడు బానిస తిరుగుబాటు స్పార్టకస్ సిలువెక్కినప్పుడు మనం ఎందుకు ఓడిపోయాము స్పార్టకస్ అని సహచరుడు అడుగుతాడు. కొమరం భీం కూడా అదే ప్రశ్నను ఫేస్ చేసిండు సహచరులతోటి. మన దాంట్లో న్యాయం లేదా, మనకు హక్కు లేదా, మన భూమి పరాధీనం అవుతా ఉన్నది, మన శ్రమ దోపిడీ చేయబడతా ఉన్నది అని ఆ బేస్ నుండి వచ్చినటువంటి పోరాటమే. ఇంకొక విషయం చెప్పాలంటే, మనం అనుకున్న క్రమంలో ఉండకపోవచ్చు, మన ఉద్దేశాలతోటి నడవకపోవచ్చు, కానీ సమాజం గమనశీలత ఉన్నది. ఆ గమనశీలతలో కొమరం చేసినటువంటి పోరాటం ఇలా ఆదివాసీ ప్రజలలో కొంత ఐటీడీఎల్ రావడం కావచ్చు, తర్వాత భూ సంస్కరణ, నిజాం లాంటి క్రూరుడు కూడా భూ సంస్కరణ తీసుకురావడానికి కొమరం భీం పోరాటమే ఇదొక మూలం. అదే